ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఇవ్వొద్దట. చలాన్ను పడగానే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అట. ఈ మేరకు చర్యలు చేపట్టాలి సీఎం. అయిపోయింది ఇక డిస్కౌంట్లు ఉండవు ఏమిటో ఇక ఖతం ఇక. ఒక్కొక్క దాని మీద కొంతమంది బల్ల మీద అయితే 70,000 80,000 జనాలను ఉన్న వాళ్ళు ఉన్నారు పాపం. వాళ్ళ డిస్కౌంట్లు వస్తే తీర్చుకోవాలనుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇక వీళ్ళ పరిస్థితి ఎట్లా ఇప్పుడు? ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారట. ట్రాఫిక్ చలాన్లు విధించకుండానే నియంత్రణ చర్యలు చేపట్టాలని, తప్పనిసరి పరిస్థితుల్లోనే మాత్రమే చలాన్లు వేయాలని చెప్పారట. చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించకూడదని స్పష్టం చేశారట. వాహనాలపై చలాన పడితే యజమాని బ్యాంక్ ఖాతా నుంచే నేరుగా డబ్బులు కట్ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారట. ఇక కథమిగా ఇక ఫోటోలు కొట్టుడు గిట్టుడు ఏమున్నది. ఇక డైరెక్ట్ ఫోటో కొట్టగానే వాడి అకౌంట్ నుంచి పైసలు కట్టవాలట. ఇప్పుడు 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు వాడి ఇష్టం. ఇక 2000 వేస్తే 2000 వాడి ఇష్టం వచ్చినట్టు వేస్తాడు. ఇక ఇప్పటికే ఫోటోలు కొట్టి 2000 3000 వాడి ఇష్టం 5000 ఎంతనే వేస్తాడు చలానా వాడు. ఇక ఇప్పుడు ఇక విచ్చలవిడితనం పెరుగుతుంది. ఇక పాపం ఇప్పటికే దాక్కుని ఫోటోలు కొడతా ఉన్నారు. ఇక ఇప్పుడు మంచి రోజులు వచ్చినట్టు ఇక డైరెక్ట్ వసూళ్ళే. ఇక హైదరాబాద్ యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారట. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్, డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారట. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తుందని, ఇకపై డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ వ్యవస్థ పనిచేసేలా బలోపేతం చేస్తామని వెల్లడించారట. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్పై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారట. సరిహద్దుల్లో యుద్ధంలో మరణించే సైనికుల కంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మరణాలు కోల్పోతున్నారనేది సమాజానికి హెచ్చరికగా మారాలని, దాన్ని తీసుకురావాలని వాళ్ళకి హెచ్చరించారట. రోడ్డు ప్రమాదాలతో దేశ జీడిపిలో సుమారు 3% మేర నష్టం జరుగుతుందని తెలిపారట. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన కార్యక్రమాలు చేపట్టాలని పోలీస్ శాఖను సీఎం అభినందించారట. మైనర్లకు వాహనాలు ఇచ్చే వారిపై కేసులట. మైనర్లకు వాహనాలు ఇచ్చి యాజమానులపైన కేసులు నమోదు చేయాలని సీఎం సూచించారట. రోడ్డు ప్రమాదాలతో జరిగితే మరణాలు ఇప్పుడు హత్య కంటే ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని అన్నారు. పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారట. చిన్న వయసులోనే రోడ్డు భద్రతపై అవగాహన వస్తే భవిష్యత్తులో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారట. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రభుత్వం అధికారుల అజెండాగా తీసుకోబోతున్నట్లు ప్రకటించారట. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారట. రోడ్డు భద్రతలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారట. ఇక ప్రతిదీ దేశ మార్గదర్శకకే మనం నిలవాలగా. ఫస్ట్ తెలంగాణకి మన రాష్ట్రంలో ఫస్ట్ మనం ఏం జరుగుతుంది, ఎట్లాంటి పంచాయతీలు చేస్తున్నాం, మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, ముందు మనం చక్కదిద్దుకున్న తర్వాత దేశం గురించి ఆలోచించవచ్చు. ఇక చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి ఇట్లాంటి అంశంలో. భద్రతలు, రోడ్డు ప్రమాద విషయంలో భద్రతలు తీసుకోవడానికి చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసేది కాదు ఇది. మరణాల రేటు తగ్గించడమే లక్ష్యం అట మంత్రి పొన్నం. ఈ నెల 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలను ప్రారంభించామని, రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడమే లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారట. రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపు 26,000 మంది ప్రమాదం జరుగుతూ సగటు రోజుకు 20 నుంచి 25 మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ మరణాల రేటును జీరోకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారట. పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసి విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించడం, బ్లాక్ స్పాట్ను గుర్తించి వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టినట్లు వివరించారట. ఎన్ని దృష్టి పెట్టినా ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రధానంగా హెవీ వెహికల్స్ ప్రధాన పాత్ర. హెవీ లారీలు కానీ ఇవి హెవీ వెహికల్స్ చాలా ప్రధాన పాత్ర యాక్సిడెంట్స్ విషయంలో. ఇది తర్వాత రోడ్లు మరమ్మతుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎంత బలంగా అయితే మనం వసూలు చేద్దామని ఫిక్స్ అయ్యామో
అంతే బలంగా మనం రోడ్లు మంచిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇప్పుడు ఆ బాధ్యత కూడా ట్రాఫిక్ పోలీసులే తీసుకోవాలి ఆ బాధ్యత కూడా. ఇప్పుడు మీరు వసూలు చేయడానికి ఎంత కరాఖండిగా మీరు డెసిజన్ తీసుకున్నారో ప్రజల అకౌంట్ నుంచి మనం డబ్బులు తీసుకోవాలని, సో అంతే కరాఖండిగా మీరు రోడ్లు కూడా అక్కడ చక్కగా ఉన్నాయా లేదా అనేది కూడా చూడాల్సిన బాధ్యత అదే ట్రాఫిక్ పోలీసులకు అప్పచెప్పండి. ఇప్పుడు రోడ్డు సరిగ్గా లేకపోతే ట్రాఫిక్ చలానా కట్టం. ఇది ప్రజలు కూడా ఇట్లాంటి డెసిషన్స్ చాలా తీసుకుంటారు. మనం ఎంత కరాఖండిగా పైసలు వసూలు చేయాలి, ఎంత కరాఖండిగా ప్రజల నుంచి మనం పైసలు దండుకోవాలని మనం ప్రయత్నాలు చేస్తున్నామో అంతే కరాఖండిగా మనం రోడ్లు చక్కగా ఉన్నాయా లేవా, గుంతలు ఉన్నాయా లేవా, ఎప్పటి నుంచి ఆ రోడ్డు చక్కగా లేదు. చాలా రోడ్లు ఇప్పటికీ చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాయి. ఇప్పటికీ మరమ్మతుల పేరుతో ఎక్కడికక్కడ తవ్వి వదిలిపెట్టిన రోడ్లు ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంది, ఎవడ పట్టించుకుంటున్నాడు వాటిని? మరి ప్రజల సేఫ్టీ మీరు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మరి ఆ రోడ్లు కూడా చక్కగా ఉన్నాయో లేదో చూడాలి కదా మీరు. దానికి కూడా పెట్టండి, వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళకి పెట్టండి. రోడ్లు ఎక్కడెక్కడ బాగాలేదు వాళ్ళు కంప్లైంట్ చేయాలా, రోడ్డు చక్కగా చేస్తేనే చలానాలు వేసే హక్కు మీకు ఉంటుంది. ఎక్కడికక్కడ యూటర్న్లు ఏమో కిలోమీటర్ల మేర యూటర్న్లు పెట్టి ఎవరికి అంటే ఇప్పుడు పెట్రోల్ బంక్ వాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇద్దరు కుమ్మక్కే చేస్తున్నట్టుగా కనపడుతుంది మాకు. లీటరు 40 కిలోమీటర్లు ఇచ్చే బండి విషయంలో మీరు 2 కిలోమీటర్ల మేర యూటర్న్ పెడితే వాడు ఇక్కడి నుంచి ఆ యూటర్న్ తీసుకుని వచ్చేలోపు మళ్ళీ ఇక్కడ సిగ్నల్ పడుతుంది. అమీర్పేట చౌరస్తా ఎగ్జాంపుల్ మనకి. మరి అంత పెద్ద యూటర్న్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కొన్ని చోట్ల యూటర్న్ని క్లోజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేశాడు, ఒకసారి క్లోజ్ చేశాడు, వాడి ఇష్టం అది. మరి ఇట్లాంటి వాటిని మరి ఎవరు చర్యలు తీసుకోవాలి వీటి మీద? మళ్ళీ అదనంగా పెట్రోల్ ధరలు పెంచే పరిస్థితి ఆ యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. మరి వీటితో పాటు మీరు చలానాలు వేయాలని ఎంత కరాఖండిగా ఎంత గట్టిగా మీరు డెసిజన్ తీసుకుంటున్నారో మరి అంతే గట్టిగా రోడ్లు ఉన్నాయా, అసలు రోడ్డు వ్యవస్థ ఎంత క్లియర్గా ఉంది, ట్రాఫిక్ నియంత్రణ పరిస్థితి ఏంది, ఎంతవరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా వాళ్ళ ఆఫీసులకి వాళ్ళ గమ్యానికి వెళ్తున్నారు, యూటర్న్ల వల్ల ఎవరికి ఉపయోగం అనేది కూడా ఆలోచించాలి. దొంగలాగా ఫోటోలు కొట్టి వాళ్ళ ఇష్టమేగా, దొంగలాగా ఏడో ఉంటాడు వాడు ఒక ఫోటో కొడతాడు. ఏడ తప్పేందో కూడా మనకు తెలియదు, వాడు చెప్పడిగా తప్పేందో. అసలు ఏం తప్పు చేసినావు, హెల్మెట్ పెట్టుకుని అన్నీ పెట్టుకుని ఉన్నాడు కూడా ఫోటో కొడతాడు వాడు. అసలు ఎందుకు ఫోటో కొట్టాడు? అదే నెంబర్ ప్లేట్లో 0 కనపడతలే నాకు అంటాడు. ఇక అంతే, ఆ 0 కనపడకపోయినందుకు ఆడు ఫోటో కొడతాడు. ఇక మందే తప్పది. ఇప్పుడు నెంబర్ ప్లేట్లో 0 సరిగ్గా కనపడకపోతే ఆడు ఫోటో కొట్టి ఇక పోతాడు. ఇక వాడు చలానా వచ్చిన తర్వాత చూసుకోవాలి ఏంది తప్ప అంటే అదిగో నెంబర్ ప్లేట్ చక్కగా లేదంటాడు. వీళ్ళ నెల వచ్చేసరికి వీళ్ళ జీతాలు వీళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళ కష్టం ఇది. ఇక పైనుంచి వచ్చే ఒత్తిళ్ళు పాపం ఏం చేస్తారు, వీళ్ళు ఫోటోలు కొట్టకపోతే వీళ్ళు జీతాలు పడవాయి. ఇన్ని ఫోటోలు ఈ నెలలో ఇన్ని ఫోటోలు నీ నుంచి రాకపోతే జీతం కట్. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంతే ఉంటుంది. ముందు వాళ్ళకి చక్కగా జీతాలు ఇవ్వడం నేర్పాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు హైడ్రా పోలీసులను తీసుకొచ్చారు ఎవరో మరి వాళ్ళు పోలీసులా లేకపోతే ఏందా వాళ్ళు అర్థం కాదు. ఏదో జిహెచ్ఎంసీ కోర్టులో ఒక కోట వేసుకుంటారు, ఎక్కడికక్కడ పోలీసుల బైక్స్ ఆపుతానే ఉన్నారు వాళ్ళు. ఆ హైడ్రా పోలీసులు ఎవరు? వాళ్ళకి చట్టబద్ధత తీసుకొచ్చారా, వాళ్ళని ఎట్లా నియమించుకున్నారనేది కూడా చెప్పాలి. దేనికి వాళ్ళని నియమించుకున్నారో చెప్పాలి. వాళ్ళైతే ఇక విచ్చలవిడి వాడు చదువుకునేటోడు ఇంటర్ చదివే పోరల్లా ఉంటాడు. వాడు వస్తాడు అడ్డం పడతాడు ఇక బండికాడు. వాడికి ఏమీ తెలియదు, వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ తెలియదు. వాడు వచ్చి అడ్డం పెడతాడు, తాళం తీసుకుంటాడు. వాడికి ఎట్లా వచ్చింది ఆ హక్కు? తాళం తీసుకునే హక్కు వాడికి ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఎస్ఐసిఏ అధికారులకే లేదు కదా హక్కు, తాళం గుంజుకునే హక్కు. మీరు ఎప్పుడు తాళం గుంజుకోవాలా? నా దగ్గర ఏమీ లేనప్పుడు మీరు తాళం గుంజుకోవాలి, నేనేమి ఇవ్వనప్పుడు తాళం గుంజుకోవాలి మీరు. మరి ముందే మీరు ఎట్లా తాళం గుంజుకుంటారు? మీరు అసలు ఆ హైడ్రా పోలీసులు అనేటోళ్ళు వాళ్ళు ఎట్లా తాళం గుంజుకుంటారు? అడ్డం పడతారు రోడ్డుకి. ఒక స్పీడ్లో వెహికల్ వస్తున్నప్పుడు వాడు అడ్డం పడితే బ్రేక్ పడకపోతే ఏంది పరిస్థితి? మరి వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలి అంతే స్ట్రాంగ్గా మీరు. కానీ ఈ మైనర్ వాహనాల విషయంలో మాత్రం ఖచ్చితంగా మైనర్లకి వాహనాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి పడాలి కఠిన చర్యలు, వాళ్ళకి జైలు శిక్ష పడాలి ఫస్ట్. అప్పుడు ఏం చేస్తారంటే మైనర్లకి వాహనాలు ఇవ్వడానికి భయపడతారు ఫస్ట్.
ఎవరైతే వాహనం పేరుందో ఆ వాహనదారుడికే జైలు శిక్ష పడాలి, వీడికి కాదు పడాల్సింది. అప్పుడు వాడు చక్కగా అవుతాడు. ఏజ్ వచ్చే వరకు బైక్స్ ఇవ్వకూడదు అనేది కనీస జ్ఞానం అది. సో మైనర్లకు బైక్ ఇచ్చి వాళ్ళు ఇష్టాచారం నడిపి, మొన్న కార్ యాక్సిడెంటే చూసుకోండి ఒకసారి, ఈ హైవే మీద ఓఆర్ఆర్ మీద అందరూ మైనర్లు, అందరూ మైనర్లే, ఒక్కడ మేజర్ లేడు అందులో, అందరూ స్టూడెంట్సే. అక్కడ జరిగింది ఏంది, ఓవర్ స్పీడింగే మెయిన్ ప్రధాన కారణం అక్కడ యాక్సిడెంట్కి. సో అక్కడ తప్పు ఎవరు తేవాలి, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ మీద కేసులు వేయాలి. అప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా ఇంకా కఠినంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ పెరిగే పరిస్థితే ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఇప్పటికే చాలా చోట్ల ప్రధాన ఈ పబ్బులు ఉన్న ఏరియాలో జరుగుతూ ఉంటుందేమో, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా నెగ్లిజెన్సీగా నడుస్తూ ఉంది. డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు పెడుతున్నారో ఖచ్చితంగా ప్రతి వారంలో కనీసం 3-4 రోజులు పెట్టకపోతే మాత్రం ఇక ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పెరిగితే దానివల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా మీరు అతి కీలకంగా ఏదైతే శిక్షలు మీరు అమలు చేస్తూ ఉన్నారో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి సరిపోవు కూడా. దానివల్ల వాళ్ళకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు. పైసలు ఉన్నాడు పైసలు ఇస్తాడు, వస్తాడు, మీరు వేసే ఒక సినిమా చూస్తాడు, అంతే, కథం, ఇక అయిపోయింది. ఇక మీరు కూడా దాన్ని ఏదో నామమాత్రంగానే చూస్తున్నారు తప్పితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల అరే బాబు ఎందుకురా బాబు ఇది అనే కాడికి లేదు. ఇక్కడ ఏదో కోర్టుకి వెళ్తాడు, 1000 రూపాయలు 2000 ఫైన్ వేస్తారు, ఆ ఫైన్ కడతాడు, వస్తాడు, మళ్ళీ మామూలుగా ఏమన్నా 2000 కడితే అయిపోతుంది అనే కాడికే ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మీరు వేసే శిక్షలు కూడా అట్లనే ఉన్నాయి. అది అక్కడితో ఆగిపోతే వాడు కంటిన్యూ చేస్తాడు. దానికి సరైన శిక్ష పడినప్పుడే వాడు భయపడతాడు. 6 నెలలు జైలు శిక్ష చేయండి. బండి గలవాడు, ఇప్పుడు బండి గల వ్యక్తి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిందో మీకు, వాడికి ఒక 6 నెలలు జైలు శిక్ష చేయండి. అప్పుడు చక్కదనం వస్తుంది అందులో. లేకపోతే ఏదో నోట్లో అది పెట్టి వచ్చింది డ్రంక్ డ్రైవ్, మీరు నడవండి స్టేషన్కి బండి పట్టుకుని ఒక వారం తర్వాత ఏమో వాడికి కోర్టులో హాజరుపరిచి 2000-3000 జరిమానా కట్టించి వదిలేసి బండిచ్చి అంటే మళ్ళీ వాడు రోడ్డు ఎక్కుతాడు, మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాడు, మళ్ళీ ఎప్పుడో దొరుకుతాడు, కథం ఇక అది. కానీ దీని మీద చర్యలు తీసుకోవాలంటే ఎట్లుండాలంటే వాడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడానికే భయపడాలి ఫస్ట్. ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి. మీరు ఏదో సామాన్యులు ఎవడో ఫోటో కొడితే రెగ్యులర్గా ఏదో ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు, ఎమర్జెన్సీలో వెళ్ళే వాళ్ళకి ఫోటోలు కొట్టి వాళ్ళ బ్యాంక్ ఖాతాల నుంచి పైసలు లాక్కునే ప్రయత్నం ఇట్లాంటివి చేయడం కాదు. ఇట్లాంటి వాటి మీద ఏదైతే స్ట్రిక్ట్గా మనం వ్యవహరించాల్సిన చోట మైనర్ల వాహనాల తోలకం గురించి కావచ్చు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయాల్లో కావచ్చు, ఇట్లాంటి వాటిలో మనం సీరియస్గా సామాన్యులు నడ్డి విరగొడుతున్నారు ఇప్పటికీ పోలీసులు. వాళ్ళేమీ తక్కువ తినట్లే. ఎక్కడికక్కడ వాడు దొంగ చాటుగా మొక్కల చాటులో ఉంటారు, ఒక ఫోటో కొడుతున్నాడు, లేదా ఇట్లా ఫోటో కొట్టి కనీసం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వాడిని బతిమాలుకోవడానికే నానా ఇది చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా సామాన్యుల మీద ఇట్లాంటి చర్యలు తీసుకుని వాళ్ళ బ్యాంక్ ఖాతాల నుంచి పైసలు తీసుకుంటా అంటే నువ్వే కూడా పైసలు తీసుకోవడానికి మా బ్యాంక్ అకౌంట్ నుంచి. అసలు నువ్వు నడవడమే మా జీతాలతో నడుస్తున్నావు. అధికారులు నడవడమే మా జీతాలతో నడుస్తున్నారు. వాళ్ళు ఎవరు మా బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు తీసుకోవడానికి, మా ప్రమేయం లేకుండా.